కేంద్ర మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కొంగరలోని అంబేద్కర్ విగ్రహం నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేసి అమిత్ షాను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మాజీ మంత్రి పుష్పలీల కూడా పాల్గొన్నారు. అయితే కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద జరిగిన తోపులాటలో మాజీ మంత్రి పుష్పలీల తాను కింద పడిపోయానని మీడియాకు తెలిపారు. జరిగిన సంఘటనను బట్టి తనను కావాలని కింద పడేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతికి జరిగినదే తనకు జరుగుతుందేమోనని భయపడినట్లు ఆమె తెలిపారు. తాను ఒక మాజీ మంత్రినని చూడకుండా, అందులోనూ దళిత మహిళనని చూడకుండా కావాలని కింద పడేశారని వాపోయారు. అయితే తనకు కాంగ్రెస్ పార్టీ పైన గౌరవం ఉందని, కొంతమంది చేసిన పనికి అందరినీ నిందించలేమని తెలిపారు. ఇప్పుడు మామూలుగా కాదు, ఈ జనాలలో మా పార్టీ వాళ్ళు అతి ఉత్సాహంతో చెప్పి అసలు ఒకరి మీద ఒక తోపులాట జరగడం, ఒక స్త్రీ అని కూడా చూడకుండా నన్ను నిజంగా బయటికి తొక్కేయడం, అది జనరల్గా నిన్న జరిగిన రేవతి సంఘటనలాగా అయ్యేదేమో అంత భయం వేసింది. పాపం కొంతమంది తమ్ముళ్ళు, చిన్న తమ్ముళ్ళు వచ్చి నన్ను తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ పార్టీ అనేది కూడా కొంచెము ఒక పార్టీలో ఉన్న దానిగా, ఒక సీనియర్ మోస్ట్ రాయల్గా, ఒక మంత్రిగా ఒక స్త్రీకి కూడా సరైన గౌరవం ఇవ్వాలి. అది మరి క్రమశిక్షణ లోపించి జరుగుతున్నది నా బాధ. అలాగే నేను కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ భారతదేశంలో జరుగుతున్నది. రేపులు అలాగే జరుగుతున్నాయి, అవమానాలు అలాగే జరుగుతున్నాయి, చూపించే దాంట్లో వివక్షత అట్లనే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో మా జాతి వాళ్ళు కూడా, ముఖ్యంగా దళితులు అనే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండకపోవడము, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఐకమత్యంలో ఉండకపోవడము, ఇలాంటివన్నీ దుర్చర్యలకు కారణాలు అవుతున్నాయి. ఒక స్త్రీగా ఇప్పుడు నేను వస్తూ ఉంటే నన్ను తోసేశారు మా వాళ్ళు అతి ఉత్సాహంతో. సరే నయం, ఇది లక్కీగా కొంచెం నాకు బాధ అయినా పర్వాలేదు. అవమానం అనేది నేను రోజు పడుతూనే ఉన్నాను. కింద పడ్డం కూడా జరిగింది, లైట్గా దెబ్బలు కూడా జరిగాయి అన్ని దగ్గర. కనీసం అంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, స్త్రీనే కాదు ఒక దళిత బిడ్డని, నేను దళిత బిడ్డను ఎంత అవమానం చేస్తే అంత ఎనుక్కుపోతారని అనుకుంటున్నారేమో కానీ నేను ఎక్కడ తగ్గేది లేదు. నాకు నా సంగతి ఏందో అందరికీ తెలుసు కాబట్టి నేను వస్తున్నానంటేనే భయం అయిపోతుంది ఎక్కడికైనా. ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేయించినారా లేదా నాకు తెలియదు కానీ ఆ తోపులాటలో మాత్రం పడడం జరిగింది. సో ఇది పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం స్త్రీలను గౌరవించండి, మర్యాదగా ఉండండి, పార్టీ క్రమశిక్షణ పార్టీ, దాన్ని పాటించడని ఒక సోదరికి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను. అదే నెక్స్ట్ భవిష్యత్తులో అలా జరగకుండా మా కార్యకర్తలు, మా నాయకులు కొంచెం దీన్ని క్రమశిక్షణ పాటించి, మరి నేనంటే సరే ఒక దళిత బిడ్డకు అవమానం అలవాటు అయిపోయిందేమో కానీ నేను ఈసారి నుంచి అలవాటు చేసుకొని ఇక నెక్స్ట్ టైం నుంచి దీని పరిణామం ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. అంతటా అదే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ ఒక తక్కువ చెప్పుకుంటూ ఉంటుంది. చెప్పుకోకపోతే ఏ పార్టీలైనా అంతే. స్త్రీ అంటే అందుకనే అంబేద్కర్ అక్కడ మాకు ఓటు హక్కు లేకున్నా కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు. అయితే స్త్రీకి అసలు ఓటు హక్కే లేదు. ఆయన పుట్టిన భిక్ష వల్ల, రిజర్వేషన్ వల్ల ఈరోజు మేము ఈ మాత్రం అన్న ఉండగలుగుతున్నాం, పోరాడగలుగుతున్నాము, సమాన అవకాశాల కోసం ఫైట్ చేస్తున్నాను. అలాంటిది ఉద్యోగంలో పనిచేసేటప్పుడు అన్ని కష్టాలే చూశాను, ఇప్పుడు కూడా కష్టాలే చూస్తున్నాను. అయినా మనకు జరిగేది అవమానాలే. అంబేద్కర్ బతికుంటే ఏడ్చేవాడే, కానీ ఈరోజు మాలో ఐక్యమత్య లోపం వల్ల కూడా కొంత జరుగుతూ ఉన్నదే బాధ. కానీ స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, అయినా ఒక పెద్దక్కలాగా, ఒక అమ్మలాగా క్షమిస్తున్నాను వాళ్ళని. ఇప్పుడు మామూలుగా కాదు, ఈ జనాలలో మా పార్టీ వాళ్ళు అతి ఉత్సాహంతో చెప్పి అసలు ఒకరి మీద ఒక తోపులాట జరగడం, ఒక స్త్రీ అని కూడా చూడకుండా నన్ను నిజంగా బయటికి తొక్కేయడం, అది జనరల్గా నిన్న జరిగిన రేవతి సంఘటనలాగా అయ్యేదేమో అంత భయం వేసింది. పాపం కొంతమంది తమ్ముళ్ళు, చిన్న తమ్ముళ్ళు వచ్చి నన్ను తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ పార్టీ అనేది కూడా కొంచెము ఒక పార్టీలో ఉన్న దానిగా, ఒక సీనియర్ మోస్ట్ రాయల్గా, ఒక మంత్రిగా ఒక స్త్రీకి కూడా సరైన గౌరవం ఇవ్వాలి. అది మరి క్రమశిక్షణ లోపించి జరుగుతున్నది నా బాధ. అలాగే నేను కాంగ్రెస్ పార్టీ కాదు, యావత్ భారతదేశంలో జరుగుతున్నది. రేపులు అలాగే జరుగుతున్నాయి, అవమానాలు అలాగే జరుగుతున్నాయి, చూపించే దాంట్లో వివక్షత అట్లనే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో మా జాతి వాళ్ళు కూడా, ముఖ్యంగా దళితులు అనే వాళ్ళు కూడా
కరెక్ట్గా ఉండకపోవడము, ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఐకమత్యంలో ఉండకపోవడము, ఇలాంటివన్నీ దుర్చర్యలకు కారణాలు అవుతున్నాయి. ఒక స్త్రీగా ఇప్పుడు నేను వస్తూ ఉంటే నన్ను తోసేశారు మా వాళ్ళు అతి ఉత్సాహంతో. సరే నయం ఇది లక్కీగా కొంచెం నాకు బాధ అయినా పర్వాలేదు. అవమానం అనేది నేను రోజు పడుతూనే ఉన్నాను. కింద పడ్డం కూడా జరిగింది, లైట్గా దెబ్బలు కూడా జరిగాయి, అన్ని జరిగాయి. కనీసం అంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, స్త్రీనే కాదు ఒక దళిత బిడ్డని నేను. దళిత బిడ్డను ఎంత అవమానం చేస్తే అంత ఎనుక్కుపోతారని అనుకుంటున్నారేమో కానీ నేను ఎక్కడ తగ్గేది లేదు. నాకు నా సంగతి ఏందో అందరికీ తెలుసు కాబట్టి నేను వస్తున్నానంటేనే భయం అయిపోతుంది ఎక్కడికైనా. ఉద్దేశపూర్వకంగా కొంతమంది చేయించినారా లేదా నాకు తెలియదు కానీ ఆ తోపులాట్లో మాత్రం పడడం జరిగింది. సో ఇది పర్సనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం స్త్రీలను గౌరవించండి, మర్యాదగా ఉండండి, పార్టీ క్రమశిక్షణ పార్టీ దాన్ని పాటించడని ఒక సోదరికి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను. మాజీ మంత్రిగా ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి పార్టీ అదే నెక్స్ట్ భవిష్యత్తులో అలా జరగకుండా మా కార్యకర్తలు మా నాయకులు కొంచెం దీన్ని క్రమశిక్షణ పాటించి మరి నేనంటే సరే ఒక దళిత బిడ్డకు అవమానం అలవాటు అయిపోయిందేమో కానీ నేను ఈసారి నుంచి అలవాటు చేసుకొని ఇక నెక్స్ట్ టైం నుంచి దీని పరిణామం ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను. అంతటా అదే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ ఒక తక్కువ చెప్పుకుంటూ ఉంటుంది. చెప్పుకోకపోతే ఏ పార్టీలైనా అంతే. స్త్రీ అంటే అందుకనే అంబేద్కర్ అక్కడ మాకు ఓటు హక్కు లేకున్నా కూడా ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు. అయితే స్త్రీకి అసలు ఓటు హక్కే లేదు. ఆయన పుట్టిన భిక్ష వల్ల, రిజర్వేషన్ వల్ల ఈరోజు మేము ఈ మాత్రం అన్న ఉండగలుగుతున్నాం, పోరాడగలుగుతున్నాము, సమాన అవకాశాల కోసం ఫైట్ చేస్తున్నాను. అలాంటిది ఉద్యోగంలో పనిచేసేటప్పుడు అన్ని కష్టాలే చూశాను, ఇప్పుడు కూడా కష్టాలే చూస్తున్నాను. అయినా మనకు జరిగేది అవమానాలే. అంబేద్కర్ బతికుంటే ఏడ్చేవాడే, కానీ ఈరోజు మాలో ఐక్యమత్య లోపం వల్ల కూడా కొంత జరుగుతూ ఉన్నదే బాధ. కానీ స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి ఇప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. చిన్నవి జరుగుతూ ఉంటాయి, అయినా ఒక పెద్దక్కలాగా ఒక అమ్మలాగా క్షమిస్తున్నాను వాళ్ళని.